అమ్మ ఒక్క కుక్కర్‌తో పని అవ్వట్లేదు. రెండో కుక్కర్ అవసరపడుతుందమ్మా అని ఇట్లా అడిగానో లేదో వెంటనే డబ్బులిచ్చి కొనుక్కోపో అన్నది మా అమ్మ. ఇంకా ఇవ్వగానే ఆగుతామా వెంటనే వెళ్లి కుక్కర్ కొనుక్కొచ్చేసుకున్నాను. నేను డీమార్ట్‌లో తీసుకున్న ప్రెస్టేజ్ బ్రాండ్ నుండి ఆల్రెడీ పీజియన్ కుక్కర్ ఉందన్నమాట. కానీ అది కొంచెం చిన్న సైజులో ఉంటుంది. అయితే ఓన్లీ రైస్‌కి మాత్రమే కాకుండా కొంచెం కర్రీస్ కూడా వండుకునేలాగా వెడల్పుగా కావాలి అనుకున్నాను. సో నాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్‌లో డీమార్ట్‌లో ప్రెస్టేజ్ బ్రాండ్‌లో ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ అయితే అవైలబుల్‌గా ఉంది. దీని ప్రైస్ అయితే నాకు 2000 రూపీస్ పడింది. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది? కొత్త వస్తువు ఏదైనా కొన్నప్పుడు పసుపు రాసి బొట్టు పెట్టి దాన్ని ఓపెన్ చేయడం అనేది నేనైతే పక్కా చేస్తాను. నాకైతే వంటగదిలోకి ఏదైనా ఒక కొత్త వస్తువు కనుక్కుంటే పట్టు చీర కొనుక్కున్నంత ఆనందంగా ఉంటుంది. కొనుక్కున్నది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా పసుపు రాసి బొట్టు పెట్టడం అనేది పక్కా చేస్తాను. అంతేకాదు ఆ వస్తువును ఓపెనింగ్ మాత్రం ఏదైనా ఫెస్టివల్ రోజు చేస్తాను. ఒకవేళ ఫెస్టివల్ రోజు కుదరకపోతే కనుక ఏదైనా స్వీట్ రెసిపీతో దాన్ని స్టార్ట్ చేస్తాను. అందుకని కుక్కర్ ఓపెన్ చేసిన రోజు మా వారికి ఫేవరెట్ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేశాను. ఒక పక్క కుక్కర్ లో పాలు కాస్తూనే కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అయితే ఈ కుక్కర్ కొన్నాళ్ళ తర్వాత మార్చేసినా సరే ఈ వీడియో ఆ కుక్కర్ రెండు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఎందుకంటే పాప పుట్టాక ఫస్ట్ టైం దాన్ని నేను మా అమ్మకి అప్పచెప్పి ఒక వస్తువు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాను. వెళ్ళి 30 to 40 minutes లో రిటర్న్ వచ్చేసినా కానీ ఆ కొంచెం సేపట్లోనే నా పనసంతా దాని దగ్గరే ఉందన్నమాట. అమ్మో పిల్లల్ని వదిలేసి అమ్మ బయటికి వెళ్తే మనశ్శాంతే లేకుండా పోతుందని నాకు ఆ రోజే అర్థమైంది. ఎనీవే మీలో ఎంతమంది ఇలా పాయసం కంప్లీట్ అయిపోయాక లాస్ట్ లో ఇంకొన్ని పాలు యాడ్ చేసుకుంటారు? టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ అయితే ఇలా చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఇలా లాస్ట్ లో పాలు యాడ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. అంతే. ఈ వీడియో బాయ్ బాయ్.